కీర్తన గ్రంథము 34వ అధ్యాయం. దేవా, నీవు నిత్యము మమ్మల్ని విడనాడుతువేమి. నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజేస్తున్నదేమి. శత్రువులు పరిశుద్ధ స్థలంలో ఉన్న సమస్తమును పాడు చేసినారు. నిత్యము పాడయ్యుండు చోట్లకు విజయము చేయము. దట్టమైన చెట్లు గుబురు మీద జనులు గొడ్లండు నెత్తినట్లుగా వారు కనపడుదురు. ఇప్పుడే నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు. నీ నామ మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదురు. సూచిక క్రియలు మాకు కనబడటలేదు, ఇకను ప్రవక్తలు లేకపోయాను. ఇది ఎంత కాలము జరుగునో దాన్ని ఎరిగిన వాడు మాలో ఎవడనూ లేడు. నీ హస్తమును, నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు? నీ రొమ్ముల నుండి దాన్ని తీసి వారిని నిర్మూలము చేయుము. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి. జనులలో భూజనంగముల శిరస్సులను నీవు పగులగొట్టితివి. బుగ్గలను నదులను పుట్టించితివి. నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంకా చేసితివి. భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే. వేసవి కాలము చలికాలము నీవే కొలక చేసితివి. దుష్ట మృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణము నర్పింపకుము. శ్రమనందు నీ వారిని నిత్యము మరువకు. నలిగిన వారిని అవమానముతో వెనుకకు మరలయ్యకును. శ్రమ నొందిన వారును దరిద్రులను నీ నామము సన్నతించుదురుగాక. వారు అందరి నిత్యము బయలుదేర్చున్నది. నీ విరోధులు చేయి తలతును మరొకము. దేవుడు వాక్యం